జై శ్రీరామ్. గత 3-4 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఏంటా విషయం అంటే, అసలు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల సలహాలు ఎందుకు తీసుకోరు? అసలు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్లో ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ గురించి చర్చించరు? చర్చించిన తర్వాత కదా పార్లమెంట్లో పెట్టాల్సిందే అని మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీకు ప్రధానంగా 2 ప్రశ్నలు. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్లు కలిపినప్పుడు ఏ పార్టీ మీటింగ్ పెట్టారు మీరు? ఏ ఎమ్మెల్యేల గురించి సలహాలు తీసుకున్నారు? ప్రజల నుంచి సలహాలు తీసుకున్నారా? కార్పొరేటర్ల నుంచి సలహాలు తీసుకున్నారా? కనీసం ఆ మున్సిపాలిటీలలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్లకు కావచ్చు, వార్డు మెంబర్లకు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకున్నారా? మీరు యూనిలాటరల్గా మీకు రాత్రి కలలోకి వచ్చినట్టు ఈ 27 మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్లను కలుపుతారా? ఏ సైంటిఫిక్ బేసిస్ లేకుండా జిహెచ్ఎంసీని 150ని 300 చేసి, 300లను 3 భాగాలు చేసి, దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా ఎంఐఎం కోసమే ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, ఎల్లకాలం ముస్లిం మాత్రమే అక్కడ మేయర్ ఉండేటట్టు మీరు ప్రయత్నం చేస్తారా? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎంఐఎం కోసమే పనిచేస్తున్నది. హైదరాబాద్ను ఎంఐఎంకు పూర్తిగా రాసిచ్చడానికి ప్రయత్నం చేస్తున్నది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2007-8లో కూడా కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ చేసింది. అప్పుడు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని చాలా ఘోరంగా, దారుణంగా ఓన్లీ ముస్లింలు మాత్రమే గెలిచేటట్టు దాన్ని రచించింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో తాండూర్, వికారాబాద్, చేవెళ్ళ, కార్వాన్, మలక్పేట్, యాకుత్పురా, చార్మినార్ ఈ 7 నియోజకవర్గాలు ఉంటే తాండూర్, వికారాబాద్, చేవెళ్ళను తీసివేసి కేవలం ముస్లింలు మాత్రమే గెలిచే విధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గంగా హిందువులను పచ్చిగా మోసం చేసే విధంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని తయారు చేశారు. అటువంటిది ఈరోజు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ఆల్ పార్టీ మీటింగ్ల గురించి, అసలు సలహాలు తీసుకున్న గురించి మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్.